వచ్చే పార్లమెంటు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంటుందని ప్రపంచ దేశాలలోనే నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత పౌరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం క్షీణించిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఎలా అమలు చేస్తారో ముఖ్యమంత్రికి అవగాహన లేదని హేళన చేశారు. భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నల్గొండ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు, దాసోజు యాదగిరి, అధికారి ప్రతినిధి పెరికముని కుమార్, నాగార్జున సాగర్ ఇన్ఛార్జి కంకనాల నివేదితారెడ్డి, దాయం భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి, గడ్డం మహేష్ తదితరులు ఉన్నారు. మేము అవి చేస్తాం ఏం చేస్తామని రకరకాల హామీలతో వచ్చింది ఇలా కాంగ్రెస్. కానీ 100 రోజులైనా అతి లేదు గతి లేదు. ఎంతసేపటికి చిన్న చిన్న కార్యక్రమాలు, ఆర్టీసీ బస్సులు చేయడం, తన్నుకొని సాగమంటాం. బస్సులు పెంచింది లేదు, ఉన్న ఎక్స్ప్రెస్లు తీసేసి వాటిని డీలక్స్లు చేయడం, వాటిని కూడా లేకుండా చేయడం చేస్తా ఉన్నారు. అదొకటే కాదు, ఇలా మీకు తెలుసు ఇలా మన వరి ఏమని చెప్పిండ్రు, ఆ రోజు 500 రూపాయలు ఎక్స్ట్రా మేము కల్పిస్తామని చెప్పిండ్రు. ఈరోజు మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ, నిన్నటించే వాట్సాప్లో వస్తామని ఒడ్లు కొనే దిక్కులేదు. ఇలా మిర్యాలగూడ ఏరియాలలో ఇంతవరకు ఐకేపీ సెంటర్ల మీద అసలు పెడతారా పెట్టరా, దానికి ఒక ప్రిపరేటరీ మీటింగ్ కూడా పెట్టలేదు ఇంతవరకు. ఈవెన్ దో మంత్రి మన జిల్లా వాడైనా ఈరోజు ఇంతవరకు ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టకుండా, దాన్ని అసలు ఒడ్లు కొనేది లేకుండా, ఉన్న రేట్లు కూడా మొన్నటిదాకా 3,000, 3,700 ఉన్న రేట్లు ఈరోజు 2,000కి తగ్గించే ఏర్పాట్లు. అంటే ఎందుకంటే ఎవరిది ఆశామాస లేదు. వీళ్ళు ఎంతసేపటికి అధికారం కోసం తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఫ్యామిలీలకు అధికారం కావాలా, కుటుంబాలకు అధికారం కావాలా. అందుకే ఈ వారసత్వాలను పోవాలనే రాజకీయం మోడీ గారు చేసేది కాబట్టి ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చినాం. ఎందుకంటే ఎంతసేపటికి అన్నదమ్ములు ఉండాలా, భార్యాభర్తలు ఉండాలా, తండ్రి కొడుకులు ఉండాలా. అంతేగాని ఎవరు వేరే వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో కూడా ఉండరు. మీకు తెలిసి ఇంతకుముందు పార్లమెంట్ సభ్యుడు ఉంటే 5 ఏళ్లలో నల్గొండకు వచ్చిటో రాలేదు మీకు తెలుసు. కానీ ఈరోజు యువతను గెలిపించి చూడండి. దాంతోపాటు నేను ఎన్నో ఆశయాలతోటి కెనడా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు యువత కోసం సంయుక్తను పెట్టినాం. యువతని ఎట్లైనా చేసి చేయాలనుకున్నాం, కానీ అక్కడ నుండి చేయలేకపోయినాం. కానీ యువత అవకాశాలు పెంచాలన్నా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, యువతని సెల్ఫ్ ఎంపవర్ చేయాలన్నా, మహిళలను సెల్ఫ్ ఎంపవర్ చేయాలన్నా ఒకే ఒకటి మాధ్యమం మనం బీజేపీ పార్టీలో ఉండి బీజేపీతో కలిసి ఉంటే ఇవన్నీ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఇలా బీజేపీలోకి చేరడం జరిగింది. దానికి తగ్గట్టే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మనల్ని కానేయడం జరిగింది. దాంతోపాటు రేపు ఖచ్చితంగా నల్లగొండకి ఏమేం కావాలో తొందరలో ఒక మేనిఫెస్టోతో వస్తాం. మీకు తెలుసు, నేను హుజూర్ నగర్ బై ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టిన హుజూర్ నగర్కి. ఇగో ఇవి చేస్తా అని చెప్పిన, విలేకరుల మిత్రుల సహాయంతో చూపించిన మేనిఫెస్టోలో 100కి 100 చేసిన ఘనత నాకు దక్కింది ఆ రోజు. అదేవిధంగా నల్లగొండకు కూడా ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ పార్లమెంట్ని, కష్టాలలో ఉన్న నల్లగొండ పార్లమెంట్, ఎందుకంటే దేవరకొండ నుంచి ఎంతో వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. దేవరకొండ అయితేంది, నాగార్జున సాగర్ అయితేంది, హుజూర్ నగర్లో కొన్ని ఏరియాలు అయితేంది, మిర్యాలగూడలో కొన్ని ఏరియాలు అయితేంది, వీటన్నిటిని ఒక సమగ్ర ప్రణాళికతోటి ఎక్కడెక్కడ ఏం కావాలా, మన యువత ఉద్యోగ అవకాశాల కోసం మనం ఏం చేయాలా, మన మహిళల్ని ఎంపవర్ చేయాలంటే ఏం చేయాలా, ఇంతకుముందే చెప్తా ఉండే విశ్వకర్మల కోసం ట్రైనింగ్ పెట్టినాం. ఇలా ఎన్ని స్కీములు అంటే ముద్రా లోన్లు, ఏది కూడా ఫ్రీలీ ఇవ్వలే. ఎవరిని వాళ్ళ యొక్క అవకాశాలను కల్పించుకుంటా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కల్పించేటట్టు చేసుకుంటూ వచ్చిండు మోడీ గారు. కానీ ఇక్కడున్న పార్టీలు ఎంతసేపటికి 1,000 రూపాయలు పెన్షన్, 2,000, 2,000, 3,000, 3,000, 4,000 మాటలు చెప్పడం తప్ప పనిచేసేది లేదు. జనాలు సోమరిపోతులు చేయాలా, మేము పని చేయకుండా ఏదో ఒకటి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చెప్తా ఉన్నారు. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా చెప్పి ఇంతవరకు ఎంతమందికి వేసిరో రైతు భరోసా మీకు తెలుసు. రైతు భరోసాలో దాదాపు చెప్పింది ఏమని, కొండలకి వేయం, గుట్టలకి వేయం, 5 ఎకరాలు దాటితే వేయం, ఇంకోటి ఏంది మన ట్యాక్స్ కడితే వేయం అంటే ఏవే చెప్తున్నారు, కానీ వేసేది ఎవరికో చెప్పట్లేదు ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళకి వేసే ఉద్దేశం లేదు, చేసే ఉద్దేశం లేదు. ఇలా నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు, అధికారంలో రావాలనుకున్నప్పుడు నీకు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి, నువ్వు ఎంత పరిస్థితి ఉంది,
ఏమన్నా అంటే చెప్తాడు ఆయన అప్పులు చేసిండు, ఈయన అప్పులు చేసిండు, ఈయన అప్పులు చేసిండు, ఆయన మేము చెప్పడం మేము చేయలేమంటాం. నీకు తెలియదు అప్పులు చేసింది అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మీరు మొత్తం ప్రతి ఒక్కటి అధ్యయనం చేయాలా లేదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, మనం ఇయ్యలేస్తామా ఇయ్యలేమా, ఎంతసేపు మోసపుస్తాం ఈ జనాన్ని. అంతేగాని ఈరోజు ఇంకా దాంతో పాటు సిలిండర్ 500కే సిలిండర్ అన్నాడు. 500 సిలిండర్ కరెక్టే. నిన్న మోడీ గారు మళ్ళీ 100 రూపాయలు తగ్గించిండు. ఆ 100 కూడా తగ్గియాలి మీరు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే అది ప్రజలకు మేలు కలగడానికి 100 రూపాయలు తగ్గించిండ్రు. దాన్ని మేము 400 చేయాలి మీరు సిలిండర్. ప్రతి ఒక్కటి ఈ రకంగా అవకాశాలని, దాంతో పాటు నిన్ననే మా అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారు